హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారని అందరూ బాగుండాలి, అందులో అయితే మేము ఉండాలి. చూడండి, ఇవాళ ఇంకో రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. అదేంటంటే చేప పకోడీ అనమాట. అదేనండి ఫిష్ ఫ్రై. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా చేప ముక్కల్ని బాగా శుభ్రం చేసుకొని అందులోకి హాఫ్ చెక్క నిమ్మరసం, రుచికి సరిపడా సాల్ట్, ఇంకా అలాగే కారం, ఒక చిన్న స్పూన్ ధనియా పౌడర్, ఇంకా అలాగే ఈ మసాలా అయితే నేను చేపల పులుసులోకి అయితే చేసుకున్నది అనమాట. చూడండి, ఎండు కొబ్బరి, ధనియాలు, అలాగే కొన్ని మెంతులు, ఇంకొంచెం జీలకర్ర ఫ్లేవర్ కోసం అనమాట. కొద్దిగా జీలకర్ర కూడా వేసి బాగా వేయించుకొని దించే ముందు గసగసాలండి. చూడండి, చూపిస్తాను. దించే ముందు ఒక స్పూన్ గసగసాలు కూడా వేసి ఇంకా చల్లారిన తర్వాత పొడి చేసుకున్నాను అనమాట. ఇది మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నేను చేపల పులుసు కోసమని చేసి పెట్టుకున్నాను కదా, ఉంది కదా అనేసి ఫ్లేవర్ బాగుంటుందని అయితే వేసాను. ఇది పూర్తిగా ఆప్షనల్, స్కిప్ చేసుకోవచ్చు వద్దనుకునే వాళ్ళు. ఇంకా అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ అనమాట, మొక్కజొన్న పిండి. ఇంకా వీటన్నిటిని వేసి మొత్తం బాగా కలుపుకోవాలన్నమాట. చూడండి, ఇంక ఇలా బాగా ముక్కలకు బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇందులోకి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, కొద్దిగా అంటే కొద్దిగా ఎక్కువ వద్దు, కొంచెం వాటర్ కూడా వేసుకొని ముక్కలను బాగా కలుపుకోవాలన్నమాట. మసాలా బాగా పట్టించుకోవాలి. ఇంక ఇలా బాగా పట్టించిన తర్వాత 1/2 అవర్ వదిలేయండి, మ్యారినేట్ అవుతుంది. బాగా మసాలా అన్నమాట ముక్కలకి బాగా పట్టుకుంటుంది. 1/2 అవర్ వదిలేయడం ద్వారా ఇంక ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత 1/2 అవర్ తర్వాత చూడండి, ఇంకా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోండి. నేనైతే ఇంతకుముందు చేపలు ఫ్రై చేసిన ఆయిలే ఉంటే వేసుకుంటున్నాను. ఇంక ఇది ఎందులోకి వాడినా చేప స్మెల్ అయితే వస్తుంది, అందుకోసమైతే సపరేటే పెట్టాను. ఇంకా ఎందులోకి వాడలేదు. ఇంకా కొంచెం తక్కువైందని ఇంకొంచెం కూడా ఆయిల్ వేసుకున్నాను. ఇంకా ఆయిల్ వేడయ్యాక చిన్నగా చూసి నిదానంగా చేప ముక్కల్ని ఆయిల్లో వేసుకోవాలి. చూడండి, ఇంక ఇలా వేసినప్పుడే నురుగు ఇలా వస్తుంది కదా, ఆ నురుగు కొంచెం కొంచెం తగ్గుతుంది కదా, అప్పుడు చేప ముక్కను తిప్పుకోండి. వేసిన వెంటనే తిప్పకండి, కింద అతుక్కపోయి ఉంటుంది కదా, కాలదు. కాలిన వెంటనే మనకి ఇలా ఫ్రీగా వచ్చేస్తుంది. ఆ నురుగు తగ్గడం స్టార్ట్ అవ్వగానే తిప్పుకోండి, ఈజీగా తిరిగిపోతుంది. చూడండి, ఇంక ఇలా 2 వైపులా క్రిస్పీగా వచ్చే వరకు బాగా నూనెలో వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. మంటను మాత్రం సిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి. చేప ముక్క త్వరగానే వేగిపోతుంది కదా, ఇంకా లోపలి దాకా వేగాలంటే మంట సిమ్లోనే పెట్టుకోవాలి. ఇంకా నేను ఎప్పుడు చేపలు తెచ్చుకున్నా మా పిల్లలు కంపల్సరీ ఫ్రై అయితే చేయాలన్నమాట. వాళ్ళు కర్రీ కానీ పులుసు కానీ సరిగ్గా తినరు. ఇలా ఫ్రై చేశానంటే పకోడీలాగా బాగా తింటారనమాట. ముళ్ళు కూడా అసలు మనకి గట్టిగా ఉండదు, నమిలితే కరకరలాడుతూ బాగుంటుంది అనమాట. తిన్న కూడా ఏం అనిపించదు. ఇంకా కర్రీస్లో తిన్నామనుకో ఇరుక్కుంటుంది, అలా జరుగుతుంది కదా. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్న చేప ముళ్ళు అయితే అస్సలు మనకి గొంతులు ఇరుక్కోదు, నమిలితే ఇంకా మెత్తగా అయిపోతుంది రొట్టెలు పెట్టుకొని నమలడం వలన. చూడండి, మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుంటే ఎంతో రుచికరమైన చేప పకోడీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.